బాయ్స్ సింప్టమ్ వర్సెస్ గర్ల్స్ సింప్టమ్స్. ప్రెగ్నెన్సీ అంటే అందరూ ఒక రేంజ్‌లో చెప్తారు. నాకు ఇలాంటివి ఎవరు చెప్పలేదు కదా! అని నాలో నేను చాలా బాధపడ్డాను. ఎంత చిరాకొచ్చేదంటే బాత్రూమ్‌లోనే నేను చైర్ ఏసేసుకొని కూర్చొని అక్కడే వాంతులు చేసుకొని ఇట్లా పట్టేసుకొని కూర్చునేదాన్ని. నా వెయిట్ వచ్చేసి అప్పుడు 44 ఉండింది. నేను హర్నీ టైమ్‌లో కన్సీవ్ అయినప్పుడు. నేను రూమ్‌లో ఏడుస్తూ కూర్చుంటే సడెన్‌గా ఇంక అత్తయ్య, శివ వచ్చి నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారనమాట. డెలివరీ పెయిన్స్ అంటేనే అది అంటే ఐ వాస్ లైక్ వాట్ షాక్ అయిపోయాను. షాక్ అయ్యావా? మా ప్రిన్స్ టైమ్‌లోది ఫైల్. మార్చ్ 8 మెన్స్ డే రోజు పుట్టింది కాబట్టి లైక్ వెరీ 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 స్పెషల్ మూమెంట్. బాయ్స్ సింప్టమ్ వర్సెస్ గర్ల్స్ సింప్టమ్స్. ప్రెగ్నెన్సీ అంటే అందరూ ఒక రేంజ్‌లో చెప్తారు. నాకు ఇలాంటివి ఎవరు చెప్పలేదు కదా! అని నాలో నేను చాలా బాధపడ్డాను. ఎంత చిరాకొచ్చేదంటే బాత్రూమ్‌లోనే నేను చైర్ ఏసేసుకొని కూర్చొని అక్కడే వాంతులు చేసుకొని ఇట్లా పట్టేసుకొని కూర్చునేదాన్ని. నా వెయిట్ వచ్చేసి అప్పుడు 44 ఉండింది. నేను హర్నీ టైమ్‌లో కన్సీవ్ అయినప్పుడు. నేను రూమ్‌లో ఏడుస్తూ కూర్చుంటే సడెన్‌గా ఇంక అత్తయ్య, శివ వచ్చి నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారనమాట. డెలివరీ పెయిన్స్ అంటేనే అది అంటే ఐ వాస్ లైక్ వాట్ షాక్ అయిపోయాను. షాక్ అయ్యావా? మా ప్రిన్స్ టైమ్‌లోది ఫైల్. మార్చ్ 8 మెన్స్ డే రోజు పుట్టింది కాబట్టి లైక్ వెరీ 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 స్పెషల్ మూమెంట్.